బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కనబడడం లేదు. ఎస్, నిజామాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఇదే. కాగా కవిత కనిపించడం లేదని నిజామాబాద్ వన్ టౌన్ పిఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నెల రోజుల నుంచి నిజామాబాద్ వైపు కన్నెత్తి చూడలేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు కవిత. అయినా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సొమ్ముతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు కానీ ప్రజా సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారంటూ కవితపై సీరియస్ అవుతున్నారు. మనం కట్టే ట్యాక్సులతోని తనకు జీతభత్యాలు మరియు సకల సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత తన నిర్వహించకుండా ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. మరి ఖాళీగా ఉన్నారో తెలియదు, తను ఉన్నారో తెలియదు, లేదో తెలియదు. కాబట్టి ఈ విషయంపై 6 నెలలుగా లేరనే ఉద్దేశం తెలిసింది. మరియు ఇంకొకటి 5 నెలలుగా తన పర్సనల్ కేసు మీద తను తిహార్ జైల్లో ఉన్నట్టు తెలియవచ్చింది. ఆ తిహార్ జైలు నుంచి కూడా బెయిల్పై 1 నెలకు పైగా తను వచ్చి ఉన్నారని మనకు మీడియా ద్వారా తెలియవచ్చింది. ఈ నెల నుంచి కూడా తను నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, మాకు మా సాధక బాధలు చెప్పుకోవడానికి, నిజామాబాద్ ప్రజల యొక్క సాధక బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం వలన మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు నిజామాబాద్ ప్రజల పక్షాన ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. హైడ్రాకు అందరూ సహకరించాలని కోరారు. రైట్. ఆ వార్తలకు వెళ్లే ముందు మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజేష్, కవిత బెయిల్ మీద బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆవిడ బేసిక్ బయటికి రావడం కూడా తగ్గించేశారు. ఇప్పుడు నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, అక్కడ ప్రజలకు సంబంధించి ఇంతకుముందు ఆమె ప్రత్యేక దృష్టి ఎప్పుడైనా పెట్టారా? ఇప్పుడు కొత్తగా మిస్ అవుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా? శక్తి, నిజంగా మీరు అన్నట్లు కూడా నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఎన్నికైన తర్వాత చాలా ప్రజలకి అందుబాటులో ఉంటుండే. కానీ వ్యక్తిగత కేసుకు సంబంధించి చాలా రోజులుగా గత 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు, అంటే బయటకు రావడం లేదు. నిజామాబాద్ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమారు 1.5 నెలలకు పైగా నిజామాబాద్కి అయితే ఇప్పటివరకు రాలేదు. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ కవిత ఎవరుతున్నారో వారి సాధక బాధకాలు వినాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 1.5 నెలలు కూడా ఇప్పటి వరకు రాలేదు. అందుకుగాను నిజామాబాద్లో కవిత కనబడట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులంతా కూడా ఈరోజు ఆదే ప్రవీణ్, అలాగే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు, అప్పటి ఉద్యమకారులంతా కూడా ఆదే ప్రవీణ్, అలాగే శేఖర్, వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో అప్పటి ఉద్యమ నాయకురాలమే ఇప్పుడు ప్రజల సాధక బాధకాలు వినాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లాకు వచ్చి ప్రజల సాధక బాధకాలు వినాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సౌకర్యాలు పొందుతున్న ఆమె నిజామాబాద్కి రావాలని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులు అయితే కంప్లైంట్ అయితే తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజల కోసం అయితే కవిత రావాలి. 1.5 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవిత గతంలో ఎంపీగా పోటీ చేసింది, తర్వాత ఎమ్మెల్సీగా ఉంది. ప్రజల మధ్యలో ఉంటూ అన్ని సమస్యలు పట్టించుకుంటుంది. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా వ్యక్తిగత కేసుల నుంచి 5 నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిందని కూడా బయట వార్తల్లో విన్నాం అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నారు. వారు అతి త్వరలో నిజామాబాద్కి వచ్చి ప్రజలతోటి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.